ఎటకేలకు మోహన్ బాబు దిగొచ్చారు. మీడియా మీద దాడి ఘటనపై సారీ చెప్పారు మోహన్ బాబు. మీడియాకు సారీ చెప్తూ మోహన్ బాబు లెటర్ రాశారు. దాడిలో గాయాలైన జర్నలిస్టుకు ఆయన కుటుంబానికి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నానంటూ మోహన్ బాబు ఈ లేఖలో పేర్కొన్నారు. తన కుటుంబ సమస్య పెద్దదిగా మారి జర్నలిస్టులపై దాడి వరకు వెళ్లడం బాధాకరమన్నారు మోహన్ బాబు. ఘటన జరిగిన తర్వాత 48 గంటల పాటు ఆసుపత్రిలో ఉండడం వల్ల వెంటనే స్పందించలేకపోయానంటూ మోహన్ బాబు చెప్తున్నారు. మొత్తం మీద మీడియాపై మోహన్ బాబు తన ఇంటి వద్ద సహనం కోల్పోయి చిందులేయడం, ఏకంగా మీడియా ప్రతినిధులపై దాడి చేయడం సంచలనం రేపింది. మోహన్ బాబు చేసిన ఈ ఘటనతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్ట్ సంఘాలు ఆయనపై విరుచుకుపడ్డాయి. మోహన్ బాబు చేసిన చర్యలను ఖండిస్తూ జర్నలిస్ట్ సంఘాలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన చేపట్టాయి. దీనిపై అటు రాజకీయ పార్టీ నాయకులు కూడా ఖండించారు. జర్నలిస్టులపై దాడిని నిరసిస్తూ మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబుపై తొలుత సెక్షన్ 118 కింద కేసు నమోదైన తర్వాత ఒత్తిడి పెరగడంతో హత్యాయత్నం కింద సెక్షన్ 109 BNS ప్రకారం ఆయనపై కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే. అయితే రాచకొండ సిపి ఆయన్ను తన ఎదుట సంజాయిషి ఇచ్చేందుకు హాజరు కావాలంటూ చేసిన ప్రయత్నాన్ని కూడా మోహన్ బాబు తప్పించుకున్నారు. హైకోర్టుకు వెళ్లారు. పోలీసులపై హాజరయ్యేందుకు ఆయన మినహాయింపు కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కోర్టు కూడా ఓకే చెప్పింది. అయినప్పటికీ ఆయన కొడుకులు ఇద్దరు సిపి ముందు హాజరై ఓ లెటర్ ఇచ్చారు. ఇకపై గొడవలు చేయమంటూ వాళ్ళిద్దరు కూడా లేఖలు